కూడా భక్తి మార్గంలోనే ఉంటూ భక్తి, భగవంతుడు, తర్వాత భగవంతుడికి అర్చన ఇలాంటివే చిన్నప్పటి నుంచి కూడా చేస్తుండే. స్కూల్కి వెళ్ళి వచ్చి అందరు ఖాళీ టైంలో ఆడటం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు కదా. ప్రభుజీ మాత్రం చిన్నప్పటి నుంచి ఎట్లా పూజ చేయాలా, ఏం చేయాలా, ఇంకా స్వామికి ఎట్లా నగలు పెట్టి అలంకారం చేయాలా, ఇలాంటివన్నీ. నాకు ఇంకా వేరే మార్గం ఏం లేక ఒకసారి వాతలు కూడా పెట్టాల్సి వచ్చింది. అంటే నాకు అర్థం కాకపోయేది చిన్నప్పటి నుంచి ఇదేంటి, మళ్ళీ పెద్దగయ్యాక భౌతిక లోకంలో ఉండి చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, ఇవి కదా. ఇదేమో మొత్తం వేరే వైపు వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలి అని అర్థం కాక అట్లా కూడా ఆపాల్సి వచ్చింది. అట్లా ఆపినా కూడా ఆగలే. టైం పట్టింది మాకు కూడా అర్థం చేసుకోవడానికి. మీరు అనుకుంటుండొచ్చు, మరి చదువు ఏం చేశారు ప్రభుజీ, చదువుకున్నా కాలేజ్కి వెళ్ళినా అని చెప్తాడు కదా. చదువు అంటే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు చదవడమే తప్ప ఇంటికి వచ్చి పుస్తకాలు తీసి చదివింది ఏం లేదు. ఆ టైం అంతా భగవంతుడికే. అట్లా కాలేజ్ టైంలో మనం 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళి అన్ని ప్రపంచం అంతా చూస్తారు ఇట్లా అని అనుకుంటాం కదా. ప్రభుజీకి ఫస్ట్ టైం కొనిచ్చిన బట్టలతోటి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఏది లేదు, స్నేహితుడు లేడు, సినిమా లేదు, ఏ ఖర్చు లేదు, ఏం లేదు. అవి నేను ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళకి దానం చేసి ఆ కొన్న బట్టలని ఇంకా చూసి ఈ పిల్లవాడు ఎప్పటికీ బట్టలు వేసుకోడు అని అర్థమయ్యాక తర్వాత చెన్నై పంపించాం. ఎందుకు అంటే బయట ప్రపంచం చూసైనా మాట్లాడేమో, మేమేం చెప్పినా అర్థమైతే లేదు, ఇట్లనైనా తెలుసుకుంటాడేమో అనుకున్నాం. అట్లా చెన్నై పంపిస్తే ట్యాక్సీ అతను చెప్పాడట, ఫస్ట్ టైం SRM నుంచి ఒక ట్యాక్సీ కంచీపురం వెళ్తుంది, మీ వల్ల మేము కంచికి వెళ్తున్నామని చెప్పి. అట్లా అక్కడ కూడా మళ్ళీ అక్కడే ఏంటి దివ్య దేశాలు ఏంటి, స్వామి ఎక్కడున్నారు ఏంటి, ఇది తెలుసుకోవడం సరిపోయింది. అక్కడి నుంచి పూర్తిగా చదువుతో పాటు మార్గము రెండు కలిపి ఎంచుకున్న తర్వాత బయటకు వచ్చారు. ప్రభుజీ బయటకు వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందన్నది మీ అందరికీ తెలుసు. మీ అందరితో పాటు మా భక్తి జీవితం కూడా ప్రభుజీ ఆధ్వర్యంలోనే ముందుకు పోతుంది. అందరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇక్కడ, అమ్మ మరి మీరు ఎట్లా పంపించిండ్రు, మీకేం బాధ అనిపిస్తలేదని. నాకు అస్సలు బాధ అనిపించట్లేదు. మీ అందరు ఇంతమంది సంతోషపడుతున్నారంటే అంతకన్నా ఆనందం నాకు ఇంకొకటి ఏం లేదు. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.